ప్రపంచంలోనే అతి చిన్న పాప పుట్టింది. ఆశ్చర్యపరిచింది. అప్పుడే పుట్టిన పాప ఎంత బరువు ఉంటుంది? 2 నుంచి 3 కిలోలు, మహా అయితే 4 కిలోల బరువు ఉంటుంది. కానీ ఇక్కడో పాప జననం చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో వైద్యులు చరిత్ర సృష్టించారు. 4 నెలల ముందుగా 25 వారాలకే పుట్టిన పాపను బతికించారు. చెర్రీ అని పేరు పెట్టుకున్న ఆ పాప బరువు చూసి అందరూ షాక్ అవుతున్నారు. పాప శరీర అవయవాలు ఇంకా పూర్తిగా ఏర్పడనందువల్ల జీవక్రియలు సరిగా పనిచేయక ఇలాంటి శిశువులు తీవ్ర ఇబ్బందులు పడతారట. సాధారణంగా కాన్పులోనే కన్ను మూస్తారట. కానీ రెయిన్బో వైద్యులు పాపను బతికించి అద్భుతం చేశారు. ఈ విషయాన్ని వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఆ వార్త ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది. చెర్రీ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పాపను జాగ్రత్తగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యులకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. సాధారణంగా డెలివరీ కాగానే పుట్టిన సంతానం ఎంత బరువు ఉంది, ఆరోగ్యంగా ఉందా అని చూస్తాం. దాదాపు 2 కిలోల నుంచి 5 కిలోల లోపు బరువు ఉండే పిల్లలు పుడతారు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. కేవలం 375 గ్రాముల బరువున్న పాప పుట్టింది. ఆ పాప పొడవు కూడా కేవలం 20 సెంటీమీటర్లు మాత్రమే. పాప పాదాలు కేవలం గోరంత పరిమాణంలో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో బిడ్డ జీవించే అవకాశాలు 0.5% మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆ బిడ్డ బతికింది. దక్షిణాసియాలోనే ఇంత చిన్న పాప ఇప్పటి వరకు నమోదు కాలేదట. ఇంత చిన్నగా పుట్టి బతికిన పాప ఈమెనట. ఈ వార్త తెలిసి ఇప్పుడు వైరల్ గా మారింది. శిశువు కడుపులో ఇంకా అవయవాలు పూర్తి స్థాయిలో ఎదగలేదట. కానీ డాక్టర్లు వివిధ చికిత్స చేస్తూ పాపను బతికించారు. ఇప్పటికీ చికిత్స కంటిన్యూ చేస్తారట. 2 ఏళ్ల వరకు డాక్టర్లకు చూపిస్తూ పెంచాలని సూచించారట. ఇలా దేశంలోనే అతి చిన్న పాప పుట్టి ఇప్పుడు ప్రపంచంలోకి వచ్చింది. ఆ పాప కలకాలం బతకాలని ఆశిద్దాం.